ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకిచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. మీ పాదపద్మముల సాక్షిగా ఈ వేదికపై కొన్ని ముఖ్యమైన విషయములను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి, మీరిస్తున్న ఈ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకో. ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు మీకోసమే శ్రమించి చాలు. రెడీ చేయండి రా తొందరగా. ఏం చేస్తున్నారా మీరు? రే నువ్వు ఆ డ్రెస్ వేసుకోరా. మస్తాన్జీ అంతా ఓకేనా? ఇంకో 2 minutes పడుతుంది, వెంటనే వెళ్ళిపోదాం. నువ్వు పైన ఓకే ఓకే. రే టైం అయింది, పదండి పదండి పదండి. త్వరగా 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 బండెక్కించు బండెక్కించు బండెక్కించు. రే సామాన్ తీసుకొని త్వరగా పదండ్రా. ఏ బ్లూ కోట్ ఎవరు నువ్వు? పైన రే పట్టుకోరామని. రే పట్టుకోరామని. త్వరగా తీసుకొని పదండ్రా. ఎవరా నువ్వు? బ్లూ కోట్ నిన్నేరా, లోపలికి రావచ్చు. ఏ సైడ్ రాండి.
ఎక్కడున్నావురా? ఎవర్రా నువ్వు? మావాన్నే కొడతావా? ఎవర్రా నువ్వు? ఎక్కడుంటావని అడిగితే కొడతావా? అన్నా, ఇక్కడ ఎవడో బ్లూ కోట్ వాడు వచ్చి మనోళ్ళ నెరకొడుతున్నాడన్నా. ఇప్పుడు ఏం చేయమంటావన్నా? ఎక్కడ ఉంటున్నావురా? ఎక్కడ చెప్పరా? గోవా ఇంటర్నేషనల్. ఎక్కడుంది చెప్పరా? చెప్పరా ఎక్కడుంది? ఎక్కడుంది? అది ఎక్కడుంది? అవినాషి రోడ్. అవినాషి రోడ్. రూమ్ నెంబర్ ఏంటి? రూమ్ నెంబర్ ఏంటి? చెప్పరా? రూమ్ నెంబర్ ఏంటి? చెప్పరా? రూమ్ నెంబర్ ఏంటి? 414. గోవా ఇంటర్నేషనల్ అవినాషి రోడ్ 4. ఇక్కడ నుంచుకో. ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయి. ఏమీ కాదు, అలా ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్లైట్లో మీట్ అవుదాం. Don't even think about it. రైట్ గదిలో ఉంటే తొడపాసం పెడతా. కాలిక్ రే రఫీక్ సంగతి ఏంటి? తీసుకొచ్చాం. ఇప్పుడు మన కస్టడీలోనే ఉన్నాడు. సూపర్. ఏముందిరా? రా. రే ఎవడురా వీడు? వీడినెందుకురా కిడ్నాప్ చేస్తున్నావు? ముందు నువ్వు రారా. పదండి ముందుకు పదండి, కోసుకు పోదాం పైకి అంటూ ముందుకు వెళ్ళానే తప్ప వెన్ను చూపి ఎక్కడకు పారిపోలేదు. ఆ విధంగా నిప్పుల దారిలో నడిచి గెలిచాను. ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకిచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు నీకోసం శ్రమిస్తూ చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సగర్వంగా చెబుతున్నాను. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. నిప్పుల దారిలో నడిచి గెలిచాను. ఇప్పుడు అక్కడ బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకుని ఒకడు ఉన్నాడు చూసారా? వాడు ఇప్పుడు మెల్లగా లోపల నుంచి గన్ తీస్తాడు చూడండి. వాడేనా కాల్చిపోయేది? స్టార్టింగ్లో నేను అలాగే అనుకున్నాను. అక్కడ గోడ మీద చూడండి, పైన ఒక కెమెరామెన్ ఉన్నాడు కదా, వాడే కాల్చిపోతున్నాడు. What? మన సినిమాల్లో చూపిస్తుంటారు స్నైపర్ గన్, పొడవుగా దూరం నుంచి షూట్ చేస్తారు. దాంతోనే ఎవరిని షూట్ చేయబోతున్నాడో తెలుసా? అక్కడ సూపర్ గా మాట్లాడుతున్నారే మన సీఎం. ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకిచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఈ దేహంలో మన పని అయిపోద్ది. త్వరగా రండి, త్వరగా రండి.
వాడే చేశాడు. అడిషనల్ ఫోర్స్ దించండి రా. అందుకు వస్తున్నాడు చూడు, వాడేరా దీనంతటికీ కారణం. ఎవర్రా? అంత ఓవర్ యాక్టింగ్ చేయకు, వాడు నీకంటే చాలా దారుణంగా చేస్తాడు. ఏమన్నా చెయ్యండి రా. మీరు వెళ్ళండి. అక్కడికి వెళ్ళు. ఏయ్, ఏయ్, నాకు తెలుసురా, అన్నిటికీ కారణం నువ్వే అని నాకు తెలుసు. చేసేదంతా చేసి ఇక్కడ మత కళాలను కంట్రోల్ చేస్తున్నట్టు నటిస్తున్నావా? సీఎంని చంపేసి ఒక ఇన్నోసెంట్ ముస్లింని ఇరికిస్తున్నావనే ఇప్పటిదాకా అనుకున్నాను, కానీ ఒక మత కల్లోలమే సృష్టించావేంట్రా? అమెరికాలో ఒకడు 100 మందిని చంపితే వాడు సైకో, అదే ఒక ముసల్మాన్ చంపితే వాడు టెర్రరిస్టా? ఇంకా ఎన్ని సంవత్సరాలు జనాలకి కులం పేరు మతం పేరు చెప్పి రాజకీయాలు చేస్తారా? మీకు న్యాయంగా రాజకీయాలు నడపడం చేత కదంట్రా? మీ స్వార్థం కోసం టెర్రరిస్ట్ అని నీ అబ్బ క్రియేట్ చేస్తారు. మేము చూస్తూ ఊరుకోవాలంట్రా? వదలను. ఇప్పుడు చెప్తున్నాను, బాగా విను. ఈ గొడవలు జరగవు, మమ్మల్ని విడదీయడము జరగదు. నేనుండగా జరగనివ్వను. చూస్తావా? ఎవడ్రా నువ్వు? నీకేమన్నా లూసా? సీఎం చచ్చాడు, గొడవ మొదలైంది, అన్ని ఏరియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఏం పీకుతావు నువ్వు? మహా అయితే నన్ను చంపుతావు. నన్ను చంపితే అన్ని మార్చేయగలవా? అంతా మారిపోతుందా? నిన్ను చంపితే మారదు. వస్తా, నేను మళ్ళీ వస్తా. ఇన్నాళ్ళు నాకు డే రిపీట్ అవడానికి కారణం నువ్వేనా? ఏంట్రా నువ్వు చేస్తే నాకు డే రిపీట్ అవుతుంది? ఇన్నాళ్ళు నాకు డే రిపీట్ అవడానికి కారణం నువ్వేనా? ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం నీకే అంకితం. నీకోసమే శ్రమించి చావడానికి. వాడిని రివెంజ్. ఏం చేస్తున్నారా? వాడిని పట్టుకున్నారా? ఇంకెవరన్నా పేరు చెప్పరా? ఎవరు తెలియదు సార్. చెప్పరా? ఇంకెవరితోనో సీఎం లేపేసి వీడి మీద నింద వేయాలని చూస్తున్నారా? కాదే, నైట్ మహాసభ డే ఈరోజు. థర్స్డే మహాసభ నైట్. మళ్ళీ ఎందుకని? నేనెందుకు రా మళ్ళీ లేస్తున్నా? అర్థం కాదేంట్రా?
నేనెందుకు మళ్ళీ మళ్ళీ లేస్తున్నా? గుడ్ మార్నింగ్ సార్. నిన్నే కదా జారిపడ్డావు. లేదు సార్, నేను ఈ రోజే కదా సార్ డ్యూటీకి వచ్చింది. నిన్న ఇలా జరగలేదా? లేదు సార్, నిన్న నేను ఆఫ్ సార్. వచ్చి క్లీన్ చేయమని చెప్పు. ఓకే సార్. సో ఈరోజు నాకు మాత్రమే రిపీట్ అవుతోంది. ఈ రోజు సాయంత్రం కోయంబత్తూరులో ముముగా మహాసభ భారీ ఎత్తున జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆర్టీసీ స్వయంగా చూసుకుంటున్నారు. బస్ పర్ ప్లాన్ పక్కా హిట్ చాయ్. ఆ శివ తీసుకో. మహాసభలో పనిచేసి మండపానికి సీఎంని షూట్ చేసిన 15 minutesలో మహాసభ అంతా దద్దరిల్లిపోవాలి. సిటీ అంతా మత కలహాలు రేగిపోవాలి. ఏంట్రా ఎవరు కనబడరు? అన్నా అంతా రెడీ అయిందన్నా. ఎవడో ఒకడు ఉన్నట్టుండి వచ్చి మనోళ్ళందరిని పట్టుకొని కొడుతున్నాడన్నా. ఎవడ్రా? ఓ బ్లూ కోట్ వేసుకున్నాడన్నా. బ్లూ కోట్ వేసుకున్నాడా? జాన్, రఫీక్ దొరికాడా? వాడిని పట్టుకోవడానికి వెళ్తున్నాను సార్. టైం అవుతుందిరా. నేను వేసిన ప్లాన్ ని ఎవడ్రా మారుస్తున్నాడు? రఫీక్ కాదు, హిట్ మ్యాన్ కాదు. సక్సెస్ఫుల్ గా బాంబు పేలిపోయింది. రేయ్, ఆ కుర్రాడిని జూమ్ చేయి. గెట్టంతో కనపట్టుకున్నాడు చూడు. రేయ్, వాడిని రౌండప్ చేయండి రా. ఏంట్రా ఇలా మత కలహాలు సృష్టించారు? ఇంకెవరితోనో సీఎం లేపేసి వీడి మీద నింద వేయాలని చూస్తున్నారా? ఎవడ్రా నువ్వు? మహా అయితే నన్ను చంపుతావు. నన్ను చంపితే అన్ని మార్చేయగలవా? నిన్ను చంపితే మారదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రేయ్ జాకల్, రేయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సార్ వచ్చి క్లీన్ చేయమని చెప్పు. ఓకే ఓకే సార్. వస్తా, నేను మళ్ళీ వస్తా. ఇదేంట్రా కాన్సెప్ట్? వాడు చేస్తే నేను వస్తానా? ఎవరి దగ్గరికి ఏం చెప్పు? హౌస్ పట్టుకున్నాను రా. రారా, ఇప్పుడు నాకేం చూడు. అంటే నువ్వు చచ్చిపోతే అదే రోజు మళ్ళీ తిరిగి వస్తావు, అంతే కదా? నేను చేస్తే కాదన్నయ్య, వాడు చేస్తే అదే రోజు అదే టైంకి నేను తిరిగి వస్తాను. చేస్తానా? నేను ఎర్రిపప్పను అనుకున్నావా? చెవిలో పూలు ఏమైనా కనబడుతున్నాయా? వాడు చచ్చిపోతే నువ్వెలా వస్తావయ్యా? అదేంటయ్యా, ఒకే రోజు ఒక్కడే మళ్ళీ మళ్ళీ పట్టుబడతాడు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? సెంటర్లో ఏదైనా పోస్టింగ్ కావాలా? చేసి పెడతాలే.
అంతేగాని ఇలాంటి విట్లాచారే కథలన్నీ నాకు వినిపించొద్దు. అన్నయ్య అది నాకే అర్థం కాక ఇప్పుడే కాస్త అర్థమైంది. అది నీకెలా అర్థమయ్యేలా? అర్థమవుతోంది, నాకు బాగా అర్థమవుతోంది. రేపు నేను సీఎం కాబోతున్నాను. నీకేం కావాలో అడుగు. అది నా 30 సంవత్సరాల కల అయ్యా. అయ్యా ఏంటి చెప్పిన కరెక్షన్ చేశానయ్యా. ఇవాళ స్పీచా? అవునయ్యా. అందరికీ నమస్కారం. కుంటి సాకు బదులు మిలికిసా వేసి పెట్టరుతున్నపోతా. అయ్యా గూగుల్లో అలాగే ఉందయ్యా. ఏంటమ్మా నమస్కారం చెప్తున్నాను, ఎవరు ప్రతి నమస్కారం చేయరా? ఇవాళ ఇక్కడ మన మీటింగు ఎందుకో? ఓట్ల కోసం. పార్టీ కోసమా? మా కోసమా? మా కుటుంబం కోసమా? లేదు, రాష్ట్రం కోసం. రాష్ట్రం బాగుండాలంటే ఏం చేయాలి? ఈ రాష్ట్రాన్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి. మన జనాన్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి. మన రాష్ట్రాన్ని జనాన్ని ప్రేమించే వాళ్ళెవరు? వాళ్ళెవరో నా కళ్ళకి చక్కగా తెలుస్తోంది. మరి మీ కళ్ళకి తెలుస్తోందా? ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఈ వేదిక మీద ఉన్నారా? ఎవరది? వినబడలేదు. ఓ పచ్చత్తువాలు వేసుకున్న ఆయనే మన నాయకుడు. ఆయనకే మన ఓట్లు. ఆయనకే వెయ్యాలి ఓట్లు. ఆయనకే వెయ్యాలి ఓట్లు. ఏం జరిగిందయ్యా? జరుగుతుందన్నయ్యా, జరిగింది. మీరు వేదిక మీద మాట్లాడారు, అది నేను చూశాను. మళ్ళీ చూసి మీ డైలాగ్ అంతా బాగా బడ్డీ అయిపోయిందన్నయ్యా, బడ్డీ అయిపోయింది. అయితే మనం అనుకున్నట్టే జరిగిందా ఈ మహాసభ? జరిగిందన్నయ్యా. రఫీక్ అస్పర్ ప్లాన్ బ్యారిగేడ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. హిట్ మ్యాన్ పై నుంచి షూట్ చేశాడు. సీఎం సెచ్చాడు. అప్పుడు వచ్చాడన్నయ్యా వాడు. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు, రిపీట్. నా వల్ల కాదన్నయ్యా, నా వల్ల కాదు. ఎవడయ్యా వాడు? కొంపు తీసి మాయలు మంత్రాలు ఏమన్నా వచ్చా వాడికి? తెలీదన్నయ్యా. మరి ఎందుకు ఊరుకున్నావయ్యా? మన విషయాలన్నీ వాడికి తెలిసిపోయినట్టున్నాయి. పట్టుకుని చంపయ్యా. వాడి చావకూడదన్నయ్యా. వాడు చస్తే మహాసభ జరగదు, మీరు సీఎం కాలేరు, నాకు 2 స్టార్లు రావు. మన మహాసభ బాగా జరగాలంటే వాడు చావకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? వాడు అసలు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏది నాకు తెలీదు. అయితే వాడికి తెలిసిన వాళ్ళు కొంతమంది నాకు తెలుసు. పట్టుకుంటానన్నయ్య, పట్టుకుంటా.